హాయ్ అండి. ఈరోజు అల్లం హార్వెస్ట్ అండి. నిన్న చెప్పాను కదా ఆలుగడ్డ తీసినప్పుడు రేపు అల్లం హార్వెస్ట్ చేస్తానని. ఈరోజు పొద్దున్నే మొదలుపెట్టాము. చాలా బాగా వచ్చిందండి. ఇది కూడా చాలా హ్యాపీ ఇచ్చింది నాకు. చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే చాలా ఫ్రెష్గా హెల్తీగా వచ్చింది. చాలండి, చిన్న చిన్న టబ్బుల్లో ఈ మాత్రం వచ్చిందంటే చాలా హ్యాపీ. ఇవి అల్లం మొక్కలకి వచ్చిన ఆకులు కూడా మనం పడేయాల్సిన అవసరం లేదండి. అవి ఆకులు మొత్తం తీసుకొని చిన్నగా కట్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. టీలో వేసుకోవచ్చు, తర్వాత మసాలా కర్రీస్లో వేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. చాలా ఘాటుగా కూడా ఉంటాయి. లీవ్స్ అయితే చాలా, ఆకులు చాలా ఘాటుగా ఉంటాయండి అల్లం ఆకులు. అవి అలా వాడుకోవచ్చు. నేను వాడుకుంటాను, వాడుకోండి అని నేను చెప్పట్లేదు, నేను వాడుకుంటాను అట్లా. అడుగుకైతే వెళ్ళలేదండి. అంటే మనకి భూమిలో అయితే చుట్టూ ఊరడానికి, అల్లం తిరగడానికి ప్లేస్ ఉంటుంది. ఇక్కడ మనకి ఓన్లీ టబ్బు, బకెట్లు అలాంటివి అని అంటే కొంచెం మనకి తిరగడానికి ఉండదు కాబట్టి ఆ ప్లేస్ ఉన్నంత వరకే ఊరుతుందనమాట. అడుగు వరకు వెళ్ళలేదు, ఓన్లీ మొక్కల వరకే ఊరాయి. అంటే ఇంకొన్ని రోజులు ఉంచితే ఇంకా కొంచెం వచ్చేది, కానీ ప్లేస్ సరిపోవట్లేదు అనమాట దానికి. అందుకే తీసేసాను. మళ్ళీ పెట్టేసుకుంటే మళ్ళీ ఒక 2 monthsకి మళ్ళీ వచ్చేస్తుందండి, రెడీ అయిపోతుంది. బాగా వచ్చింది. అల్లం కూడా నన్ను చాలా ఆనందం పెట్టిందండి. వాళ్ళ నుంచి స్టార్ట్ చేసినట్టుంది నాకు, ఎందుకంటే ఈరోజు ఆ అల్లము, నిన్న ఆ ఆలుగడ్డ. చిన్న చిన్న దుంపలు వచ్చాయండి లోపల. పైకి మొక్కలకి మాత్రం పెద్ద గడ్డలే ఉన్నాయి. చిన్న చిన్నవి ఏమైనా ఉంటే కొంచెం ఊడినవి తీసేటప్పుడు ఊడిపోయినవి అవి ఉంటాయి కదా, అలాంటివి చిన్న చిన్నవి లేవు మట్టిలో. కింద వరకు తవ్వి చూసాడు బాబీ, కానీ లేవు. ఈ ఎండకి అలా వదిలేసాం అనుకోండి, మట్టి సాయిల్ కొంచెం ఆరుతుంది కదా, మళ్ళీ కొంచెం కంపోస్ట్ వేసేసుకుని కొంచెం ఇసుక యాడ్ చేసేసుకుని మళ్ళీ రేపు పొద్దున్నే పెట్టేసుకుంటే మళ్ళీ కొత్తవి ఒక వారం రోజుల్లో స్టార్ట్ అయిపోతాయి మొక్కలు. మనం ఇచ్చే పోషకాలేనండి. పిల్లలకి కూడా మనం హెల్తీ ఫుడ్ పెట్టామనుకోండి, వాళ్ళు ఎంత హెల్తీగా ఉంటారు, ఆరోగ్యంగా. ఇది కూడా అంతే. మనం ఇచ్చే పోషకాలు, మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ని బట్టే అవి కూడా పెరుగుతాయి. చూడండి, బాబీ కడుగుతున్నాడు. మొత్తం కట్ చేసి, మొక్కల నుంచి తీసి కట్ చేసి అల్లం కడుగుతున్నాడు. కేజీన్నర వరకు వచ్చిందండి అల్లం. మీకు కడిగిన తర్వాత కూడా చూపిస్తాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, చాలా హ్యాపీ అనిపించింది. నేను 4 గడ్డలు తీసాను కదండి, ఇది కూడా చూపిస్తాను. ఈరోజు ఆరబెట్టాను నైట్ కడిగి. చూడండి, 4 గడ్డలు, ఈరోజు అల్లం.